బతుకమ్మ ఈజ్ ఆల్మోస్ట్ హియర్. పువ్వులు తీసుకుందామని షాప్కి వస్తే ప్రైజెస్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేస్తాం, తప్పదు, ఇంకా కొనుక్కోవాలి కదా, బతుకమ్మ చేయాలి కదా. గుడ్ మార్నింగ్ గాయ్స్. పొద్దున్నే లేచి బతుకమ్మ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నైటే ఇలా తెచ్చి పెట్టేసుకున్న ఫ్లవర్స్. పాపం నాకు వాటర్ పోసాడు కానీ అంతేం విచ్చుకోలేదు ఫ్లవర్స్. బట్ యా, ఇంతే ఉన్నాయి. లెట్స్ డూ ఇట్. వెల్కమ్ టు బతుకమ్మ వ్లాగ్. చిన్నదే చేస్తావు. చిన్నదే చేస్తా. ఇదే కొంచెం ఎక్కువ పెద్దగా చేస్తాను. చిన్న బతుకమ్మ పట్టుకుంటా నేనే పట్టుకోవడం. నువ్వే పట్టుకోవాలి కదా, ఇంకెవరున్నారు మరి? ఎవరు లేరు. సేమ్ అక్క వాళ్ళు వచ్చేది కదా బతుకమ్మ. ఊర్లో ఉంటే లైక్ ఏమంటారు, ఒక 10 days ముందు నుంచి అందరూ పువ్వు, అదే ఒక పువ్వు ఇది ఒక పువ్వు తెంపి బస్తలు నింపి మరీ తెచ్చుకుంటారు. ఎంతెంత పెద్దగా పేరుస్తారు తెలుసా ఊర్లలో, మస్తు పెద్దగా వేస్తారు. కొద్ది రోజులలో యూఎస్ కూడా ఇంకా ఊర్లాగా అయిపోతుంది అనుకోండి. ఇంత మనీ ఇండియాలో పెడితే ఎంత పెద్ద బతుకమ్మ చేయొచ్చు తెలుసా. నా హైట్ బతుకమ్మ చేయొచ్చు ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కి పెట్టిన మనీతో. కానీ ఫ్లవర్స్ మరీ ఇంత ఉంటది కదా అంతే అంటాం. ఊళ్ళల్లో అయితే మంచిగా చెట్లకు తెంపుకొని తెచ్చేయచ్చు. వావ్ వావ్, అమేజింగ్. అప్పుడు మధ్యలో ఇట్లా పెడతా అంటే పెద్ద ఉండాలి, పెట్టాలి. 3-4 bunches పెట్టు. నీ ఫ్లవర్స్ అన్న ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటి లేకపోతే అసలు. అవును, అసలు రాదు బతుకమ్మ అంటే, పెద్దగా రాదు. అందుకే ఎప్పుడు ఈ ఫ్లవర్ కోసం వెతుకుతా ఉంటా నేను. ఏదో పేరు లాస్ట్ టైం చూసినా మర్చిపోయినా. మళ్ళీ చేయబెట్టి ఇట్లా వస్తుంది లాస్ట్. నా భయం అవుతుంది సరే ఎందుకో. పడిపోతున్నాయిరా, చాలా బయటకు వచ్చేసినాయి. మంచిగా ఎత్తుకుంటూ ఇట్లా దగ్గరకు అనుకుంటుంది. ఇంకోసారి ఇక్కడ ఉన్నాయి అన్నీ పెట్టేసి 3 days వచ్చాను. నువ్వు రెడీ చేస్తే 1 hour పడుతుంది. 1 hour అంటే 40 minutes ట్రై చేస్తాం. ఎందుకు మా కాదు, మా చీర కట్టుకోవడానికి టైం పడుతుంది. చీర అంత ఫాస్ట్ గా కాదు కదా. నేను మేకప్ తొందరగా వేసుకుంటా, చీర కట్టుకోవాలి, జ్యువెలరీ వేసుకోవాలి. కొన్ని కార్లో వేసుకుంటాలే. చిన్నబతుకమ్మ నువ్వు చేసేస్తావు కదా, నేను రెడీ అవుతుంటా. ముందు తీస్తా, లాస్ట్కి ఇస్తా. ఒక్క పాట వచ్చా బతుకమ్మ, ఒక్క పాట వచ్చు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంతే. నీకు వచ్చా? వామ్మో, బతుకమ్మ పాటలు వచ్చా నీకు? రావడం నేను ఎన్నిసార్లు లేదు. ఏది పాడు?
వావ్ కొంచెం పెద్ద వాడచ్చు కదా, కొంచెం పెద్ద వాడచ్చు కదా. అది ఫేమస్ సాంగ్ అన్నిటి. అది కాకుండా నువ్వు వేరేది చెప్తున్నావు, అది కూడా ఫేమస్ అయింది ఎక్కువ. నీకు తెలిసిందే ఫేమస్ లేదు, ఎక్కువ ఇదే వాడు. ఏది ఏది ఫేమస్ ఒకసారి వాడు. ఓకే నీకే ఆగు చెప్తా, పాడుతున్నావని నేను ఆగిన. ఒక్కేసి పువ్వేసి చందమామ రెండు జాములాయ చందమామ, బాగానే తెలుసు బావకి. పట్టుకునే చాలా బాగా. ఇప్పుడు కార్లో గంట దూరం తీసుకెళ్ళాలి దీన్ని, నాకు భయం వేస్తుంది అంత దూరం ఎదిగి ఎట్లుంటుందా అని. కేర్ఫుల్గా పట్టుకొని కూర్చోవాలి ఇంకా కార్లో, వడి మీదనే పెట్టుకుంటే బెటర్ ఏమో. నువ్వు డ్రైవింగ్ కొంచెం సేఫ్గా చేస్తే. సో బతుకమ్మ ఎందుకు చేస్తారు మీరు చెప్పండి, మీరు బాగా చెప్తారు కదా, మీరు చెప్పండి బాబు గారు. బతుకమ్మకు ఒకసారి ఇండియా వెళ్ళాలి. తెలంగాణ అమ్మాయిలు అయితే అమ్మారింటికి వెళ్ళేది పక్కా. వేరే ఫెస్టివల్ మిస్ అయినా కూడా బతుకమ్మకి అయితే పక్కా వస్తారు. అట్లా ఆడవాళ్ళందరూ కలుస్తారు అని అంటారు. బతుకమ్మ ఎందుకు చేస్తారు చెప్పు. నువ్వు చెప్తా, నాకు తెలుసు కదా. ఎవరు చాలా డిఫరెంట్ స్టోరీస్ అందరూ. బతుకమ్మ ఎందుకు చేస్తారు అనే దానికి చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయంట. సరే ఒక రెండు చెప్పైతే. రాక్షసుడు ఒకసారి ఇప్పుడు పార్వతీదేవిని చంపిస్తాడు అనుకుంటా. సో అక్కడ ఉన్న ఊరు జనాలందరూ అప్పట్లో బతుకమ్మ అనేసి, బతుకు అమ్మ అంటే లీవ్ అలైవ్ అనేసి పూజ చేస్తే మళ్ళీ పార్వతీదేవిని బతుకు అమ్మ అనేసి జనాలందరూ పూజ చేస్తే, రాక్షసుడు చంపిన తర్వాత జనాలందరూ పూజ చేస్తే రీబౌండ్ అవుతుంది అనేసి అంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టోరీ. సో అట్లా రీబౌండ్ అయినందుకు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారు. అదొక స్టోరీ. అందుకే గౌరీ మాతను చేసి ఇట్లా పసుపుతో పెడతారు. సో అది ఎందుకంటే పార్వతీదేవిని పూజిస్తూ అంటే ఇంకా మంచిగా ఉండాలి అనేసి, హెల్త్ అండ్ వెల్త్ అన్ని, ఫ్యామిలీ అన్ని బాగుండాలి అనేసి సో పూజ చేసి అట్లా చేసేది బతుకమ్మ. వన్ ఈస్ దాట్. ఇంకోటి నార్మల్గా అదే సీజనల్గా కరెక్ట్గా అదే టైంకి డిఫరెంట్ ఇట్లా ఫ్లవర్స్ అవి అదే సీజన్గా మాన్సూన్ సీజన్గా ఏదో వస్తాయి అనుకుంటా. మాన్సూన్ సీజన్కి ఫ్లవర్స్ అన్నీ వస్తాయి కాబట్టి సో అదన్నీ తీసి పార్వతీదేవికి పూజిస్తూ సీజనల్గా చేసేది అనమాట. సీజనల్గా అండ్ ఆల్సో తెలంగాణ కల్చర్ లాగా కూడా ఫాలో అవుతున్నారు అప్పటి నుంచి. సో అందుకే సెలబ్రేట్ చేసుకుంటారంట. అండ్ ఆల్సో ఇంకో రీజన్ ఏంటంటే థ్యాంకింగ్ టు మదర్ నేచర్కి థ్యాంక్స్ చేస్తూ నేచర్ అంతా అన్ని ప్రాపర్గా ఉండాలనేసి పూజిస్తూ పంటలు అవి ఇవి అన్నీ మంచిగా ఉండాలనేసి చేసేది అదొకటి. సో తెలంగాణ కల్చర్ని కూడా ఫాలో అవుతూ నువ్వు అన్నట్టు ఇందాక అమ్మాయిలందరూ కలిసి యునైట్ అయ్యి చేసి అనేది, అమ్మాయిలందరూ కలుస్తారు ఈ ఫెస్టివల్, సోషల్ గ్యాదరింగ్స్. సో అన్ని బాగుండాలి, అందరు బాగుండాలి అని చెప్పేసి లోపల పెట్టి ఇంకా పైకి వస్తుంటే చిన్నగా అవ్వాలి కదా. అవుతుంది ఏదైతుంది మళ్ళీ బయటకే పెట్టినావు అన్ని. పెడుతున్నా డోంట్ వరీ బాబా, ఐ గాట్ ఇట్. ఇగో ఇవి స్టిక్స్ ఉన్నంత వరకు పెట్టాలి కదా బాబు. నేను ఇప్పుడు పైన వచ్చేది లోపలికి చేస్తాను. చాలా బాగా వస్తుంది. ఇంకా దీనిపైన ఇంకోటి ఆ కలర్ పెట్టేస్తావా? పింక్ పెట్టేసి దానిపైన పింక్ మళ్ళీ ఇంకో కలర్ పెట్టు, లేకపోతే ఇంకో లేదు, లేకపోతే ఇప్పటి వరకు చాలు, పైన ఇంకో పింక్ పెడతావా?
సరే పెట్టేస్తా. ఏమంటావు? ఇంకా గ్రీన్ పెట్టక అసలు వద్దా? బాగుంది కలర్. థ్యాంక్ యూ బాబా. మా వ్యూవర్స్కి బతుకమ్మ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పినందుకు. మీకు ఏదైనా డిఫరెంట్ స్టోరీస్ తెలిస్తే కమెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. వావ్ అయిపోయింది. And 2025 బతుకమ్మ is here. చాలా పెద్దగా వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది కదా అసలు. అమ్మవారి ఫేస్ పెట్టాను, క్యూట్ ఉంది. చడా ఇలా వల్లో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళే వరకు ఇది జాగ్రత్తగా ఉంటే అంతే చాలు. వాట్సాప్ హీరో. ఈవెంట్ 11కి అయితే మనం 2కి రీచ్ అయినాం గైస్. వా లెట్స్ గో. ఈవెంట్ అసలు చాలా పెద్ద హాల్లో కండక్ట్ చేశారు. చాలా బాగుండే ఈవెంట్. నా ఫ్రెండ్స్ ఎక్కువ రాలేదు, సో నేను ఒక్కటే ఫ్రెండ్ వచ్చింది, యశ్విత. సో ఇంకా తనతోనే ఇలా డాన్సెస్ వేసేసాను. అండ్ హాల్లోనే ఇలా బయట కొన్ని జ్యువెలరీ స్టాల్స్ అండ్ డ్రెస్ స్టాల్స్ పెట్టారు. సో కొంచెం విండో షాపింగ్ చేసి కొద్దిసేపు, దెన్ మళ్ళీ కొద్దిసేపు బతుకమ్మ ఆడుకున్నాము. అలా ఆడుకున్న తర్వాత ఆబ్వియస్లీ ప్రైజెస్ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. డిఫరెంట్ అసోసియేషన్స్ వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈసారి అయితే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ గోల్డ్ అండ్ డైమండ్ అని ఉండే అనమాట. ఇయర్ రింగ్స్ ఆర్ సంథింగ్, నాకు క్లారిటీగా లేకుండే. బట్ యా ఆబ్వియస్లీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఇస్తారు అనేది ఉండే అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం నేను అటెండ్ అయింది కూడా అలానే జరిగింది. సో నేను మాత్రం జస్ట్ నాకు నచ్చినట్టుగా బతుకమ్మని అయితే ప్రిపేర్ చేసుకున్నా నా సంతోషం కోసం. సో ఇంకా బతుకమ్మని తీసుకెళ్ళి వాటర్లో వేసేయాలన్నమాట. ఇక్కడ పూల్ లాంటిది పెడతారు, సో దాంట్లోనే డ్రాప్ ఆఫ్ చేసేసేయాలి బతుకమ్మని. అండ్ ఇలా అయితే నేను బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాను. మీ అందరికీ నా బతుకమ్మ ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. హ్యాపీ దసరా ఆల్. నా వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఇక్కడ ఈవెంట్లో చూసి నేను షాక్ అయ్యా. వచ్చి ఫుల్ స్వీట్గా మాట్లాడింది. మౌనిక తన పేరు. నా వీడియోస్కి కమెంట్ కూడా చేసిందండి. సో స్వీట్ అసలు. రిప్లై కూడా ఇచ్చావు వెంటనే. ప్లీజ్ టు ఫాలో కావ్య. ప్లీజ్ టు ఫాలో రామ్నిక స్టోరీస్ బై రామ్నిక. మౌనిక ఛానల్ని కూడా ఫాలో చేయండి. ప్లీజ్ టు ఫాలో బావా మర్దలి యూఎస్ఏ. బావా మర్దలి యూఎస్ఏ. తినకు కూడా నాగే స్వీట్ అనిపిస్తున్నాడు గైస్. లేదు కావ్య కూడా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బావా మర్దలి యూఎస్ఏ.